ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్సభ రాజ్యసభలో ప్రతిపక్ష స్థానం ఉంది. ఎందుకంటే రాజ్యసభ ఏదైనా ప్రతిపక్ష స్థానానికి టోటల్ సీట్లలో 10% ఉంటే ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి. 250 సీట్లు ఉండేటటువంటి రాజ్యసభలో 245 ఉండేటటువంటి దాంట్లో 25 ఇక్కడ కావాల్సినటువంటి దశలో 26 ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. తద్వారా ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి హోదా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మల్లికార్జున్ ఖర్గే ప్రస్తుతం ఆ పాత్ర పోషిస్తున్నారు. అదే సందర్భంలో మొన్నటిదాకా 54 సీట్లే ఉండటం వల్ల ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఈ దఫా 99 సీట్లు రావడం ద్వారా అక్కడ ప్రతిపక్ష స్థానం వచ్చింది. 2004 నుంచి 2014 దాకా లోక్సభలో ప్రతిపక్ష స్థానం లేదు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు తప్పించి ప్రతిపక్ష స్థానం లభించలేదు. ఈ దఫా ప్రతిపక్ష స్థానం వచ్చింది. రాహుల్ గాంధీ ఆ ప్లేస్ ఆక్యుపై చేశారు. అదే సందర్భంలో మల్లికార్జున్ ఖర్గే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ స్థానం పోబోతోందా? 2 సీట్లు కేసీ వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వీళ్ళిద్దరూ కూడా మొన్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి 2 సీట్లు హర్యానా, రాజస్థాన్ ఈ 2 చోట్ల కూడా నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అక్కడ లోక్సభకి ప్రమాణం చేశారు కాబట్టి రాజ్యసభలో వీళ్ళు ఖాళీ అవుతున్నారు. ఈ 2 సీట్లలో పోనీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందంటే 2 చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యే కోటాల కిందనే కదా ఉండేది, ఎమ్మెల్యే ఓట్లే కదా ఇక్కడ ప్రాధాన్యం. దాని ప్రకారం చూస్తే 2 కూడా బీజేపీని గెలుచుకునే పరిస్థితి ఉంది. దీంతో ఈ ఇద్దరి కారణంగా 24కి పడిపోబోతోంది 25 కావాల్సినటువంటి సందర్భం. దాంతో ప్రతిపక్ష స్థానం కోల్పోయే పరిస్థితి వచ్చింది.